నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో దోషులకు ఉరిశిక్ష. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టును సమర్థించిన హైకోర్టు. హైకోర్టు తీర్పును స్వాగతించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హర్షం వ్యక్తం చేసిన బాధితులు, కుటుంబ సభ్యులు. పోలవరం ప్రాజెక్టుపై చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన చర్చ. ముంపు ప్రభావంపై సంయుక్త సర్వే చేయిస్తామన్న ప్రాజెక్ట్ అథారిటీ. కామారెడ్డి జిల్లా కల్తీ కల్లు బాధితులకు కొనసాగుతున్న చికిత్స. కల్లు దుకాణాల నిర్వాహకులపై కేసులు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులు. అమల్లోకి వచ్చిన వక్ఫ్ సవరణ చట్టం. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. తమిళనాడు గవర్నర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను తమ వద్ద ఉంచుకోలేరని వ్యాఖ్య. అమెరికా కాంగ్రెస్లో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ విధానం రద్దు బిల్లు. ఆందోళనలో వేలాది మంది భారతీయ విద్యార్థులు. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. 2016లో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విధించిన తీర్పును సమర్థిస్తూ తీర్పునిచ్చింది. ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దోషులు దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్ను ధర్మాసనం కొట్టేసింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్లో జంట బాంబు పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 131 మందికి గాయాలయ్యాయి. 5 దోషులు ప్రస్తుతం తీహార్ జైలులో ఉండగా ప్రధాన సూత్రధారి రియాజ్ బక్తల్ ఇంకా పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు. 2013లో హైదరాబాద్తో పాటు దేశ ప్రజలను ఉలిక్కిపడేలా చేసిన దిల్సుఖ్ నగర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భాగ్యనగర చరిత్రలో మానని గాయంగా మిగిలిన ఘటనలో 5 దోషులకు ఉరిశిక్ష విధించింది. 2013 ఫిబ్రవరి 21న జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 131 మందికి గాయాలయ్యాయి. 2015లో విచారణ ప్రారంభించిన ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం 157 మంది సాక్షులను ప్రశ్నించింది. 2016లో 5 దోషులుగా నిర్ధారిస్తూ ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దోషులు హైకోర్టులో అప్పీల్ చేశారు. జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ పి శ్రీసుధలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం 45 రోజుల పాటు విచారణ చేపట్టింది. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ తీర్పునిచ్చింది. దోషులు దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేసింది. చర్లపల్లిలో ఒక 2 years స్పెషల్ కోర్టు ఈ యొక్క ట్రయల్ కండక్ట్ చేసిన తర్వాత ముఖ్యంగా 6 నిందితులకి అక్యూజ్ నెంబర్ 1 ఈజ్ హైడింగ్ ఇన్ పాకిస్తాన్, అతను రియాజ్ బక్తల్. తర్వాత మిగతా ఉన్నటువంటి ఎవరైతే 5 ఉన్నారో A2 to 6 ట్రయల్ కోర్టు సుదీర్ఘమైనటువంటి విచారణ చేసి ముఖ్యంగా అసదుల్లా అఖ్తర్, తర్వాత జియా ఉర్ రెహమాన్, ఈయన రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్, ఈజ్ అ పాకిస్తానీ నేషనల్, మొహమ్మద్ తహజీన్ అఖ్తర్, మొహమ్మద్ అహ్మద్ సిద్దిబాబా, తర్వాత ఐజాజ్ షేక్. ఈ ట్రయల్ కోర్టు ముఖ్యంగా స్పెషల్ కోర్టు ఫర్ ఎన్ఐఏ కేసెస్ చర్లపల్లి జైల్లో కండక్ట్ చేసి నియర్లీ మొత్తం 5 కూడా మరణశిక్ష, రేరెస్ట్ ఆఫ్ ది రేస్ కేసు అని చెప్పి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నిందితులు కూడా అప్పీల్ వేశారు ఈ యొక్క హైకోర్టు ముందు. అలాగే జిల్లా జడ్జి గారు కూడా స్పెషల్ కోర్టు ఈ యొక్క డెత్ సెంటెన్స్ ని కన్ఫర్మ్ చేయమని సెక్షన్ 366 సిఆర్పిసి కింద హైకోర్టు వారికి లెటర్ రాశారు. అపీల్స్ తో పాటు డెత్ కన్ఫర్మేషన్ కూడా 2 వినటం జరిగింది. సో ఆఫ్టర్ కండక్టింగ్ ద డీటెయిల్డ్ హీరింగ్ ఇన్ ద అపీల్ హిజ్ లార్డ్షిప్స్ జడ్జెస్ లక్ష్మణ్ గారు, తర్వాత శ్రీసుధా గారు ఒక సుదీర్ఘమైనటువంటి వాదనలు విని ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఏదైతే చర్లపల్లిలో మరణశిక్ష విధించిందో ఆ మరణశిక్షనే కన్ఫర్మ్ చేస్తూ డివిజన్ బెంచ్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు పూర్తి తీర్పు ఇచ్చారు. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్లోని బస్టాప్ వద్ద రాత్రి 7 గంటల సమయంలో మొదటి పేలుడు జరిగింది. క్షణాల వ్యవధిలోనే కోనార్క్ థియేటర్ సమీపంలోని A1 మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు సంభవించింది. ఆ ప్రాంతమంతా రక్తమోడుతూ భీతావహంగా మారగా ఓ మహిళతో పాటు ఆమె గర్భంలో ఉన్న శిశువు సైతం గాయాల పాలవ్వడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది. ఘటనపై తొలుత కేసు నమోదు చేసిన సరూర్ నగర్ పోలీసులు అదే ఏడాది మార్చి 13న ఎన్ఐఏకు బదిలీ చేశారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు
నేరాలకు పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో గుర్తించింది. యాసిన్ బత్కల్, అబ్దుల్లా అఖ్తర్లను 2013లోనే ఇండో నేపాల్ సరిహద్దు వద్ద అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా బీహార్కు చెందిన తాసీన్ అఖ్తర్, పాకిస్తాన్కు చెందిన జియావుర్ రెహమాన్లను 2014 మేలో రాజస్థాన్లో అరెస్టు చేశారు. వీరితో పాటు పూణేకి చెందిన అజీ షేక్ ను సైతం ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బక్తల్ పేలుళ్లకు కీలక సూత్రధారని విచారణలో గుర్తించారు. రియాజ్ బక్తల్ పాకిస్తాన్లో తలదాచుకున్నట్లు దర్యాప్తులో తేలింది. కేసులో దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు 5,000 పేజీలతో అభియోగ పత్రం దాఖలు చేశారు. 2015లో విచారణ ప్రారంభించిన ప్రత్యేక న్యాయస్థానం 157 మంది సాక్షులను ప్రశ్నించింది. అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2016 డిసెంబర్ 13న 5గురిని దోషులుగా తేల్చింది. అతి అరుదైన కేసుగా భావించిన న్యాయస్థానం అదే నెల 19న మరణశిక్ష ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ 5గురు దోషులు 2016 డిసెంబర్లో హైకోర్టును ఆశ్రయించారు. తీర్పును రద్దు చేయాలంటూ అప్పీల్ దాఖలు చేశారు. జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం అప్పీలుపై విచారణ చేపట్టింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. 5గురు నిందితులు ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని అజాజ్ షేక్ తరపు న్యాయవాది తెలిపారు. హైకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించిందని ఎన్ఐఏ తరపు న్యాయవాది వెల్లడించారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు వెలువరించిన తీర్పుపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. స్వీట్లు పంచుకుంటూ సంబురాలు చేసుకున్నారు. 2013లో జరిగిన జంట పేలుళ్ల ఘటనపై ఎన్ఐఏ కోర్టు 5గురు నిందితులకు ఉరిశిక్ష విధించగా తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం మారణ హోమం సృష్టించిన నిందితులకు ఉరే సరైందని స్పష్టం చేసింది. 12 ఏళ్లుగా పేడకలలా వెంటాడుతున్న తమ కుటుంబాలకు సరైన న్యాయం జరిగిందంటూ బాధితులు భావోద్వేగానికి గురయ్యారు. కోర్టు తీర్పు ప్రకారం త్వరితగతిన నిందితులను ఉరి తీయాలంటూ అభ్యర్థించారు. అలాగే బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ తీర్పు ఇంతకు ముందే ఒకసారి వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాం మేము. ఇక్కడ ఈ రోజు దాకా వాళ్ళకు ఉంచేది లేకుండా ఈ పాటికి ఉరి తీసేది ఉండే. ఈ రోజు మళ్ళీ కోర్టు తీర్పు ఇచ్చినందుకు చాలా సమర్థిస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా కానీ వాళ్ళకి చాలా తొందరగా ఉరి తీయాలని కోరుకుంటున్నాం. బాధితులకు సంబంధించి నష్టపరిహారం కావాలి. వాళ్ళకు కొంతమందికి కాళ్ళు పోయినాయి, కొంతమందికి చెయ్యిలు పోయినాయి. అందరికీ ఏదైనా కానీ గవర్నమెంట్ తరపు నుంచి ఏమన్నా కొంచెం సాయం అందించాలని ఇట్లనే A1 మిర్చి సెంటర్కు ₹1,00,000 నష్టపరిహారం అని కానీ కోర్టు అని కానీ ఎవరన్నా కానీ తొందరగా ఇస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ దిల్చున్నారు ఇక్కడ కొంతమంది బాంబు వెళ్ళిందంటే అబ్బో ఈ నాన్న వెళ్ళిపోతారు మా షాప్కు రావాలంటే. ఆ రోజు చాలా అంటే చాలా భయం అనిపించింది. మేము ఇక్కడ వచ్చి చూస్తే మొత్తం రక్తం అడగాలి. ఇవన్నీ ఎక్కడ చూస్తే అంత పైసలు, మా పైసలు అన్ని పోయినాయి. మా 2,20,000 ఐస్ క్రీమ్ మిషన్ మొత్తం చల్లా చెదరం అయిపోయింది. ఒక 5 లక్షల దాకా లాస్ అయిపోయినా నేను. అప్పుడు నష్టపరిహారం ఏది అందలేదు. ఈ బాధితులకు కొంచెం ఆదుకుంటుంది గవర్నమెంట్ అని కోరుకుంటున్నాం. చాలా ఏడిచినాం. ఇక్కడ అంతా 10-12 మంది చచ్చిపోయారు. చాలా బాధలో ఉన్నాం. ఆ రోజు చాలా వచ్చి చూసేవాళ్ళకి మొత్తం రక్తం మడగలు. మా వాడేవాడు వచ్చి పెట్టినందుకు వాడు బాగానే ఉన్నాడు. పబ్లిక్ ఇప్పటి వరకు కోలుకోలేనంత పరిస్థితిలో ఉన్నారు. అందరు బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. దిల్సుఖ్ నగర్ లో బాంబు జంట పేలుళ్లు జరిగి నేటికి 12 సంవత్సరాలు దాటింది. 13 సంవత్సరాలు ఇక్కడ ముక్కలు అమాయకులు బలైపోయినారు. ఉరిశిక్ష అన్నారు ఉగ్రవాదులకి. ఎందుకు జైళ్లలో పెట్టి పెంచుతారండి? దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదులకు ఉరే సరైన శిక్ష అని న్యాయస్థానం పేర్కొనడం ప్రజాస్వామ్యంలో హింస, ఉగ్రవాదానికి చోటు లేదని మరోసారి స్పష్టమైందన్నారు. 12 ఏళ్లుగా ఓ పేడకలలా వెంటాడుతున్న బాధితుల కుటుంబాలకు సరైన న్యాయం జరిగిందని భావిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. మోదీ అధికారంలోకి రాకముందు దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల కార్యకలాపాలు ఏ విధంగా జరిగాయో ప్రజలందరికీ తెలుసన్నారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష విధించడం పట్ల గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్ఐఏ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్ఐఏ పోలీసులు చాలా వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలా కష్టపడి కొంతమంది టెర్రరిస్టుని పట్టుకున్నారు. అందరికి అరెస్ట్ చేసి అప్పుడు జైల్లో వేసినారు. దాదాపు 12 years తర్వాత నా హైకోర్టులో తీర్పు వచ్చింది. అందరికీ ఉరిశిక్ష పడింది. నేను ఎన్ఐఏ పోలీసులకి నా హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నాను. ఎందుకంటే ఒకవేళ అప్పుడు ఆ టెర్రరిస్టులు
దొరకకపోతే ఇంకా ఎంతమందిని వాళ్ళు చంపేది అర్థం కాదు. అందుకోసం మన పోలీస్ ఎన్ఐఓలకి మనమందరం కూడా ధన్యవాదం చెప్పే ఇవాళ సమయం వచ్చింది. పోలవరం సంబంధిత అంశాలపై ప్రాజెక్ట్ అథారిటీ నిర్వహించిన సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ సీఈ సుగుణాకర్, నరసింహమూర్తి పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, అంచనా వ్యయం, నిధులు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. పోలవరం బ్యాక్ వాటర్స్ ప్రభావం పడే కిన్నెరసాని, ముర్రేడు వాగు సహా ఇతర ప్రవాహాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రధానంగా ముంపు, బ్యాక్ వాటర్స్ ప్రభావంపై అధ్యయనం చేయాలని తెలంగాణ కోరగా కొత్తగా సర్వే అవసరం లేదని ఏపీ చీఫ్ ఇంజనీర్లు పేర్కొన్నారు. ముంపు ప్రాంతాలపై సంయుక్త సర్వే చేయిస్తామని పోలవరం ప్రాజెక్టు అథారిటీ తెలిపింది. వరంగల్లో జరగనున్న రజతోత్సవ సభ కోసం గ్రేటర్ హైదరాబాద్ లో రేపటి నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 27న జరగనున్న సభ విజయవంతం చేయడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై తెలంగాణ భవన్లో సమావేశమై చర్చించారు. పార్టీ వ్యవస్థాపక రోజైన 27వ తేదీ పండగ రోజు అన్న ఆయన ప్రతి డివిజన్లో పార్టీ జెండా ఎగరవేసి వరంగల్ సమావేశానికి బయలుదేరతారని చెప్పారు. కేసీఆర్ కు సంఘీభావం ప్రకటించేందుకు ప్రజలు వరంగల్ సభకు పెద్ద ఎత్తున కదలాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రజతోత్సవ సభకు జిల్లా నుంచి 1,50,000 మంది గులాబీ సైనికులను తరలిస్తామని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 27వ తేదీన జరిగేటువంటి ఆవిర్భావం మా అందరికీ మా కుటుంబాలలో ఒక పండుగ రోజుగా భావించి దీన్ని బ్రహ్మాండంగా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి కూడా భారీ ఎత్తున మేము అక్కడికి వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చలో వరంగల్ మహాసభకు మరి బయలుదేరి వెళ్లడానికి మేము రూపకల్పన చేయడం జరిగింది. కార్యకర్తలు, నాయకులు మరి అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం చట్టసభల్లో విద్య, ఉద్యోగ, రాజకీయాలకు వేర్వేరుగా బిల్లులు పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో చేపట్టిన పూలే విగ్రహ సాధన దీక్షను కవిత విరమించారు. నేడు బడుగు బలహీన వర్గాలంటే అవహేళనగా చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నేటికి భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు ఆలయాలకు వెళితే ఆయా విగ్రహాలకు పాలాభిషేకం చేస్తున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు. పూలే, అంబేద్కర్ చెప్పినట్టుగా ప్రజా ఉద్యమాలతోనే తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఒక ఎస్సీ ఎస్టీలకే కాదు, బీసీలకు కూడా అనేక సందర్భాలలో అనేకమైన అవమానాలు ఇప్పటికీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో ఉన్నది. ఇక కొంతమంది పన్లికలు ఇచ్చుకుంటా ఏం అవసరం రిజర్వేషన్లు, ఎందుకోసం మాట్లాడాలి బీసీల కోసము, ఎందుకోసం మీరు ధర్నాలు చేస్తున్నారు, మీకేమొస్తుంది ధర్నాలు చేస్తే అని అంటే గుండెలలోంచి తన్నుకొని వస్తున్నది. నా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా కూడా స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం పేర్లలోనే ఉన్నది, పుస్తకాలలోనే ఉన్నది, వాస్తవంగా అమలైతే లేదు. ఆ ఆవేశంలోంచి పుట్టుకొచ్చినటువంటి, ఆ ఆవేదనలోంచి పుట్టుకొచ్చినటువంటి డిమాండ్లే ఇవన్నీ తప్పితే పొద్దుపోక వేసే ధర్నా కాదు. ఒక 150 సంవత్సరాల కింద ఇదే స్వేచ్ఛ కోసం, ఇదే సమానత్వం కోసం ఉద్యమం చేసినటువంటి పూలే గారు, ఆయనను మనకు స్ఫూర్తిగా ఉండాలి. మనం చట్టాలు చేసేటటువంటి ఆ చట్టసభల ముందట ఆయన నిలబడితే మనకు ప్రతినిత్యం జ్ఞానోదయం కావాలి. అందుకే ఆనాడు అంబేద్కర్ కోసం అడిగినాం, ఇవాళ పూలే కోసం అడుగుతా ఉన్నాం. హనుమకొండ జిల్లా దేవనూరు గుట్టల అటవీ భూముల ఆక్రమణల ఆరోపణలను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఖండించారు. తన కుటుంబ సభ్యులపైన పూర్తిగా నిరాధారమైన ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు కావాలనే చేస్తున్నారని మండిపడ్డారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా గుంట భూమి ఆక్రమించుకోలేదన్న కడియం బట్టకాల్చి మేదేసే పద్ధతి సరికాదని వెల్లడించారు. ప్రస్తుత భూములకు సంబంధించి అటవీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని గతంలో తాను జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేసిన విషయాన్ని కడియం గుర్తు చేశారు. వాస్తవాలుంటే ఆధారాలు చూపితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెబుతానని తెలిపారు. లేదంటే బీఆర్ఎస్ నేతల తప్పుడు వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కడియం శ్రీహరి స్పష్టం చేశారు. పల్లా రాజేశ్వరరెడ్డి గారిని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారిని, మీరిద్దరు స్వయంగా దేవుని గుట్టలకు వెళ్ళండి.
అటవీ అధికారులను, రెవెన్యూ అధికారులను, రైతులను, మీడియా మిత్రులందరినీ తీసుకువెళ్ళండి. ప్రజలందరి సమక్షంలో మీరే విచారణ చేయండి. మీ విచారణలో 2000 ఎకరాల అటవీ భూమిని నేను ఆక్రమించుకున్నట్టుగా ఏ చిన్న సాక్ష్యం మీకు దొరికినా నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజేశ్వర రెడ్డి గారి ఇంట్లో, రాజయ్య గారి ఇంట్లో గులాంగా పనిచేస్తానండి. మీరు నిరూపించలేకపోతే మీరిద్దరు నా ఇంట్లో గులాంగా పనిచేయాలి. నా సవాలును కాస్తంత తెలంగాణ చీము నెత్తురున్నోడైతే అంగీకరించాలి, లేకుంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో 3.5 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులను కేంద్ర మంత్రి బండి సంజయ్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ప్రారంభించారు. ముందుగా అంబేడ్కర్, శివాజీ, వివేకానంద విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలో అభివృద్ది పనులు చేపడతామని కేంద్ర మంత్రి సంజయ్ విమర్శించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగతా సమయాల్లో కలిసికట్టుగా అభివృద్ది కృషి చేద్దామని పిలుపునిచ్చారు. 3,50,00,000 రూపాయల ఎంపీ ల్యాడ్స్ మరియు నిధులు కలిపి ఈరోజు ఈ రోడ్ల ప్రారంభోత్సవాన్ని అందరం కలిసి ప్రారంభించడం జరిగింది. ఇక్కడ నుండి ప్రజల యొక్క చిరకాల కోరికను తీర్చడం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు ఇతర గ్రామాల్లో ఈ మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా ఎంపీ ల్యాడ్స్ తో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పైసలు కూడా ఇలా అన్ని కలిపి ఒకటే వేదికగా అందరం కలిసి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా చొప్పదండి నియోజకవర్గాన్ని అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవడానికి అందరం కలిసి నిర్ణయించుకున్నాం. హిందూ శ్మశాన వాటిక కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తూ డంపింగ్ యార్డుగా మార్చేందుకు ప్రయత్నించడం సరికాదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఇటీవల శ్మశాన వాటికను డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని, పలు నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీవాసుల ఫిర్యాదు మేరకు ఆయన ఆ స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ డంపింగ్ యార్డుతో పాటు ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్కు రంగనాథ్ సూచించారు. వీళ్ళకి యాక్చువల్ గా 2 ఎకరాలకి అలాట్ చేస్తే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా ఇంకొక 3-4 ఎకరాలు ఆక్రమించి చేశారనేది ఇక్కడ స్థానికంగా కంప్లైంట్. ప్లస్ చెత్త డంప్ చేయడం వల్ల వీళ్ళకి ఇక్కడ కొంత ఇబ్బందులు వస్తున్నాయి. మంత్రి గారు శ్రీధర్ బాబు గారి దగ్గర నన్ను కూడా పిలిచారు, అక్కడ కూడా మీటింగ్ అయింది. సో పబ్లిక్ ఏదైతే ఈ ప్రాబ్లమ్ ఎక్స్ప్రెస్ చేశారో ఈ ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ తీసుకురావాలనేది మంత్రి గారు మాకు ఆదేశించారు. అట్లానే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి గారికి కూడా ఆదేశించారు. తప్పకుండా రిజాల్వ్ చేస్తాము. అప్పటిదాకా ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుందో ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా జరగకుండా ఆపాలని చెప్పి హైదరాబాద్ శివారు కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా జులిపించారు. సర్వే నెంబర్ 100లో ప్రభుత్వ స్థలాన్ని కొందరు కబ్జా చేసి వ్యాపార సముదాయాలు నిర్మించారు. ఉదయాన్నే రంగంలోకి దిగిన గండిపేట రెవెన్యూ అధికారులు జేసీబీతో అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు. ఆందోళనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెళ్లి పేరుతో మ్యాట్రిమోనీ వెబ్సైట్ వేదికగా యువతులను మోసం చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్న మోసగాడు వంశీకృష్ణ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాజమండ్రికి చెందిన వంశీకృష్ణ అలియాస్ హర్ష చెరుకూరి ఓ ప్రైవేటు వైద్యురాలిని షాదీ.com సైట్ ద్వారా పరిచయమై 10,85,000 రూపాయలు దోచుకున్న కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడిని విచారించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు తన ప్రొఫైల్ పిక్చర్గా యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ ఫోటోను వాడుతూ యువతులను నమ్మించి మోసం చేసినట్టు పోలీసులు వివరించారు. గతంలో కాకినాడలో చదువుతున్న సమయంలో ఎమ్మెల్యేతో సన్నిహిత పరిచయం ఉండటంతో అతని ఫోటోను ఉపయోగించాడని సమాచారం. ఇటీవల షాదీ.comలోకి అడుగుపెట్టి మొత్తం 26 మంది యువతులను మోసగించినట్టు గుర్తించారు. ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను నమ్మించి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడని దర్యాప్తులో తేలింది. శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లులను రిజర్వ్ చేయడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్దమని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్రపతికి నివేదించాలనుకుంటే గరిష్టంగా 3 నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఉపకులపతుల నియామకం సహా 2020 నుంచి అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులకు అనుమతి ఇవ్వకుండా గవర్నర్ పెండింగ్ పెట్టడాన్ని సవాల్ చేసి
చేస్తూ తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. తమిళనాడు ప్రభుత్వ పిటిషన్పై ఇప్పటికే విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం ధర్మాసనం ఇవాళ తీర్పు ఇచ్చింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి సుదీర్ఘకాలం పెండింగ్ పెట్టడంపై తన తీర్పులో ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద పెట్టుకోలేరని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాకు విరుద్ధంగా బిల్లును రాష్ట్రపతికి సిఫారసు చేయకపోతే గరిష్టంగా 3 నెలల్లోనే గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పుపై తమిళనాడు సీఎం స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. గవర్నర్ల అధికారాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని అభివర్ణించారు. కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య సంస్థలతో కలిసి ప్రజల సంక్షేమం, హక్కుల కోసం ప్రతిపక్షాలు పోరాటం కొనసాగిస్తాయని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. బడ్జెట్ సమావేశాల సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన స్టాండింగ్ కమిటీ చేసిన సూచనలను రాహుల్ ఎక్స్లో వెల్లడించారు. పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు స్టాండింగ్ కమిటీ కీలక సూచనలు చేసినట్టు తెలిపారు. చట్టబద్దమైన మద్దతు ధర, రైతులు, మత్స్యకారులకు కీలక హామీలు, గడ్డి సేకరణకు అదనపు పరిహారాన్ని వ్యవసాయ కమిటీ సిఫారసు చేసినట్టు రాహుల్ వివరించారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని రూరల్ కమిటీ సూచించినట్టు చెప్పారు. ఉపాధ్యాయుల నియామకాలు, పేపర్ లీకుల నియంత్రణ, అంగన్వాడీలకు సకాలంలో వేతనాలపై విద్య, మహిళా, శిశు సంక్షేమాల కమిటీ సూచనలు చేసినట్టు రాహుల్ పోస్టులో పేర్కొన్నారు. విదేశాల్లోని మన వలస కార్మికులకు భద్రత కల్పించాలని శశిథరూర్ నేతృత్వంలోని విదేశీ వ్యవహారాల కమిటీ సిఫారసు చేసిందన్నారు. ఇవి ప్రజా సంక్షేమం పట్ల కాంగ్రెస్ నిబద్దతకు కొన్ని ఉదాహరణలు మాత్రమే అని రాహుల్ అన్నారు. గత వారం పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టం ఇవాటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు వక్ఫ్ సవరణ చట్టంలోని నిబంధనలు ఇవాటి నుంచి అమల్లోకి వచ్చినట్టు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఈ చట్ట సవరణ బిల్లును ఈ నెల 3న లోక్సభ, 4న రాజ్యసభ ఆమోదించాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఉభయ సభల్లో బిల్లుకు మద్దతు తెలపగా ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యతిరేకించింది. ఈ నెల 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపగా ఇవాటి నుంచి చట్టం అమల్లోకి వస్తున్నట్టు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. వెనుకబడిన ముస్లింలు, ముస్లిం మహిళల సాధికారత కోసమే వక్ఫ్ సవరణ చట్టం తెచ్చినట్టు కేంద్రం వివరించింది. మరోవైపు ఈ చట్టం రాజ్యాంగ విరుద్దమంటూ అనేక ముస్లిం సంస్థల ప్రతినిధులు, ప్రతిపక్ష ఎంపీలు వేర్వేరుగా సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 15న విచారణ చేపట్టే అవకాశం ఉంది. అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశపెట్టిన ఓ బిల్లు భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తుంది. గ్రాడ్యుయేషన్ తర్వాత మరో 3 ఏళ్లు అమెరికాలో ఉండేందుకు వీలు కల్పించే వర్క్ ఆథరైజేషన్ ప్రోగ్రాం అయిన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ విధానానికి స్వస్తి పలకాలంటూ బిల్లును రూపొందించారు. ఫలితంగా యుఎస్లో సైన్స్, టెక్నాలజీ, గణితం, ఇంజనీరింగ్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. బిల్లును ఆమోదిస్తే వృత్తిపరమైన అనుభవం కోసం ఓపీటీపై ఆధారపడి దీర్ఘకాలిక ఉపాధి వీసాల కోసం యత్నిస్తున్న వేల మంది భారతీయ విద్యార్థుల కెరీర్ అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఓపీటీని ఎత్తివేయాలని గతంలో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే ట్రంప్ వలస వ్యతిరేక చర్యలు తీసుకుంటున్న వేళ బిల్లు రావడం ఆందోళన కలిగిస్తోంది. భారీగా వలసదారులను తిప్పి పంపడం, వీసా నిబంధనలు కఠినతరం వంటి ట్రంప్ హామీలు ఇప్పటికే ఉన్న F1, M1 వీసాదారులను గందరగోళానికి గురిచేస్తున్న వేళ ఓపీటీ ఎత్తివేత బిల్లు వచ్చింది. ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాలో చదివిన అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్ 3,31,602 మందితో అగ్రభాగంలో నిలిచింది.